ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం నిత్యం అభిమానులు వివిధ గ్రామాల నుండి వస్తున్న ప్రజలతో సందడిగా మారుతుంది. మానవతా మూర్తి కంది శ్రీనివాసరెడ్డిని కలిసి ప్రజలు తమ కష్టాలు సమస్యలు చెప్పుకుంటున్నారు. వారికి తోచిన విధంగా సాయం అందిస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి. పట్టణంలోని రణదివేనగర్ సంతోషిమాత ఆలయ నిర్మాణం కోసం వచ్చిన కాలనీ వాసులకు కంది శ్రీనివాసరెడ్డి ఆర్థిక సాయం అందించారు. తాంసీ మండలం పొన్నారి నూతన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు ఆయన తనవంతుగా విరాళం అందించారు. బజార్ హత్తూర్ మండలం మంజరాం తాండవాసులు ఈ నెల 20 నుండి 7 రోజుల పాటు కొనసాగే శ్రీమద్ భాగవత కథా పారాయణానికి హాజరు కావాల్సిందిగా కంది శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి గ్రామానికి చెందిన గోవింద్ పటేల్ పరిస్థితి తెలుసుకుని ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. సతిగట్టి పంపింది మావా నీకు తోడు ఉండమని, అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వు